స్పిరిట్ గేమ్ అయితే దానికి ఆ స్పిరిట్ గేమ్ ఏమేమి వాడాలో అన్నైతే ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. స్పిరిట్ గేమ్కి మెయిన్ కావాలంటే ఒక క్యాండిల్, ఒకటే క్యాండిల్, ఇంకా మ్యాచ్ బాక్స్, ఇంకా ఆల్ఫాబెట్ బోర్డు. అంటే ఒక బోర్డు పైన ఆల్ఫాబెట్స్ రాసి ఎగ్జిట్, నో, ఎస్, ఇవి మొత్తం ఆల్ఫాబెట్స్ రాయాలి. గైస్ ఇప్పుడు గేమ్ ఆడడానికి రూల్స్ అయితే చెప్తా. అంటే అసలు రూమ్ లా దేవుని రిలేటెడ్ ఏమి ఉండొద్దు. అంటే గాడ్ ఫొటోస్ కానీ, బాడీలా దండలు కానీ, బ్యాస్లెట్లు కానీ ఉండొద్దు, అన్ని తీసేసేయాలి. ఇప్పుడు నా దగ్గర రూల్ ఉంది, కానీ ఇప్పుడైతే అందరూ తీయాల్సి వస్తుంది. నాకైతే భయం అవుతుంది, కానీ లైట్స్ అయితే బంద్ చేయాలి. లైట్స్ బంద్ చేయాలి, కళ్ళకి గంతలు కట్టుకోవాలి, ఈ బోర్డు తెచ్చి ముందర పెట్టుకోవాలి, క్యాండిల్ వచ్చి మధ్యలో పెట్టాలి, వెలిగియాలి. లైట్స్ అయితే ఆఫ్ చేయాలి. ఇంకా ఒక రీసెంట్గా చనిపోయిన వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోవాలి. అంటే మెల్లగా గుసగుసని చెప్పుకుంటామా ఫ్రెండ్స్ తోటి, అట్లా చెప్పుకోవాలి. తర్వాత లాస్ట్కి స్పిరిట్ ఆర్ యు దేర్, స్పిరిట్ ఆర్ యు దేర్ అని అడగాలి. గైస్ ఇప్పుడైతే నేను గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. గైస్ కళ్ళకు గంతలు కట్టుకొని అయితే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాం. చలో బంద్ చేస్తున్నాం, లైట్ అయితే బంద్ చేస్తున్నాం గైస్. గైస్ ఇప్పుడు నేను కళ్ళకైతే గంతలు కట్టుకుంటాను. గైస్ నాకైతే ఏమి కనిపిస్తుంది, ఓన్లీ కర్రే కనిపిస్తుంది. ఎట్లకి వెళ్దా ఏమొస్తుందో కూడా తెలుస్తుంది. గైస్ ఇప్పుడు ఆడేవాళ్ళ ముఖాలు అయితే చూడండి. ఈడైతే మా ప్రణిగాడు, ఈడైతే మా విక్యాడు, ఆడ మాత్రం మా దివ్యక్క, మీ అందరికి తెలిసిందే. చాలా మంది చనిపోయింది, ఆమె పేరైతే చెప్తున్నాం. ఇప్పుడైతే మేము క్వశ్చన్ అడుగుతున్నాం. స్పిరిట్ ఉంటే ఎస్ అని చూపి, లేదంటే నో అని చూపి. గైస్ నాకు తెలియకుండా నా ఏరియా దగ్గర ఏమవుతుందో మేము మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. స్పిరిట్ నువ్వు ఈ రూమ్ లో ఉన్నావా ఉంటే ఎస్ అని చూపి, లేదంటే లేదని చూపి. ఇప్పుడు చెప్పిన స్పిరిట్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు మేము కొత్త పేరు అయితే చెప్తున్నాం. ఇప్పుడు చెప్పాలి డైరెక్ట్ పేరు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే పేరు అయితే నరేష్. స్పిరిట్ అడుగురా. స్పిరిట్ ఈ రూమ్ లో ఉన్నావా ఉంటే ఎస్ అని చూపి, లేదంటే నో అని చూపి. మళ్ళీ అడుగుతున్నా, ఆన్సర్ లేదు. స్పిరిట్ నువ్వు ఈ రూమ్లో ఉన్నావా ఉంటే ఎస్ అని చూపి, లేదంటే నో అని చూపి. స్పిరిట్ అడగలా. స్పిరిట్ ఈ రూమ్లో ఉన్నావా
ఉంటే ఎస్ అని చెప్పి లేదంటే నో అని చెప్పి. దిలీప్ 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 నాకేమైంది నాకేమైంది నీకే తెలియదు ఏమైందో, పడిపోయినావు సడన్గా. నీకేమన్నా అనిపించిందా ఏమన్నా టచ్ అయినట్టు? అవును గాయస్, నాకైతే ఏదో వేరు వచ్చినట్టు అయింది. నాకైతే ఏదో వేరైతే వచ్చినట్లు అనిపించింది. ఇంకా చేతి అయితే కదిలింది. తర్వాత ఏమైందో నాకైతే కొంచెం కూడా గుర్తులేదు. ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్ట్ అవుతుంది, సో మళ్ళీ ట్రై చేద్దాం గేమ్ని. మీరైతే చాలా బెదురుకుంటున్నారు. అయినా మీనా బాక్కోడు. నెక్స్ట్ గేమ్ ఏం వద్దు అవద్దు వద్దు. వీళ్ళు వద్దొద్దు అని చెప్పారు కదా. ఏం లేదు, ఒకసారి అర్థం. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వద్దు. ఒక్కసారి ఆడదాం రా, ఏం కాదు. వద్దు. అరే అరే, చాలా బెదురుకోవడానికి క్యాండిల్ తొబ్బే మరి ఉడుకుతున్నాడు వాడు. ఓకే, ఇప్పుడైతే మేము గేమ్ ఎండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో మా పేరెంట్స్ తిరుగుతున్నారు, పిచ్చి పిచ్చి గేమ్స్ నైట్ టైం ఆడొద్దని చెప్పి. ఓకే, టాటా బాయ్.